రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ లోకి చూస్తే మనం ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ ను 4.5 గంటల పాటు సిట్ అధికారులైతే ప్రశ్నించారు. ఇక సిట్ విచారణ తర్వాత కేటీఆర్, హరీష్ రావు న్యాయవాదులతో కేసీఆర్ భేటీ అయి సిట్ విచారణ తీరునైతే వివరించినట్లయితే సమాచారం. ఇక ఆ భేటీ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇక రాత్రే నందినగర్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ ను 4.5 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ విచారణ తర్వాత కేటీఆర్, హరీష్ రావు న్యాయవాదులతో కేసీఆర్ భేటీ అయి సిట్ విచారణ తీరును వివరించినట్లయితే సమాచారం. ఇక ఆ భేటీ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. ఇక రాత్రే నందినగర్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. కేసీఆర్ సిట్ కు పూర్తిగా సహకరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏ తప్పు జరగలేదని ఇవాటితో సిట్ కు అర్థమై ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ పెద్దల పైశాచిక ఆనందానికి ఇవాటితో తెరపడుతుందని అనుకున్నట్లుగా కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి, మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడ కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో, ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుపడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెల్లీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ప్రతిష్టాత్మక ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కోర్సు పూర్తి చేసి హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందిన తొలి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. భారతీయ విద్యార్థులు, బిజినెస్ స్కూల్ విద్యార్థులతో సీఎం సమావేశాలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై సీఎం దృష్టి పెట్టనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో సమావేశాలు, ఎన్నికల వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
జమ్మూ కాశ్మీర్లో ఉదయం భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 4.8 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. ఫిబ్రవరి 2 ఉదయం సుమారు 5:35 శ్రీనగర్కు దక్షిణ పశ్చిమంగా అయితే 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బగ్తామ్ జిల్లా సోయిబుగ్ సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లయితే సమాచారం. ఇక శ్రీనగర్, చారార్ ఈ షరీఫ్, పుల్వామా, షోపియాన్, బారాముల్లా తదితర ప్రాంతాల్లో అయితే భూమి కనిపించడంతో అయితే ప్రజలు భయంతో అయితే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మళ్ళీ భూకంపాలు అయితే వస్తాయనేమో అనే భయంతో అయితే ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లయితే సమాచారం లేదు. ఇక భూకంపాలకు అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో కాశ్మీర్ ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.8 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. ఫిబ్రవరి 2 ఉదయం సుమారు 5:35 శ్రీనగర్ కు దక్షిణ పశ్చిమగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో బద్గామ్ జిల్లా సోయిబుగ్ సమీపంలో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు సమాచారం. ఇక శ్రీనగర్, చారార్ ఈ షరీఫ్, పుల్వామా, షోపియాన్, బారాముల్లా తదితర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి అయితే బయటకు పరుగులు తీశారు. మళ్లీ ప్రకంపనలు వస్తాయేమో అనే భయంతో ప్రజలు రోడ్ల మీదనే ఉండిపోయారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగనట్లయితే సమాచారం లేదు. ఇక భూకంపాలకు అయితే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో కాశ్మీర్ ప్రజలు అయితే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. నిప్రో నగరంపై జరిగిన తాజా డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది గని కార్మికులు మృతి చెందగా మరో 7 అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు తమ సంస్థకు చెందినదేనని ఉక్రెయిన్లో అయితే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ డిటిఈకే ధృవీకరించింది. ఇక నిప్రో పెట్రోవ్స్ ప్రాంతంలోని తమ గనులకు లక్ష్యంగా చేసుకుని అయితే రష్యా ఉగ్రదాడికి పాల్పడిందని సంస్థ ఆరోపించింది. షిఫ్ట్ ముగించుకొని ఇంటికి బయలుదేరిన కార్మికులపై ఈ దాడి జరిగిందని తెలిపింది. ఇక ఘటనా స్థలంలో భారీగా మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని అగ్నిమాపక సిబ్బంది స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన కొద్ది రోజుల్లోనే ఈ దాడి జరగడం అంతర్జాతీయ ఆందోళనకు దారితీస్తుంది. ఇదిలా ఉండగా యుద్ధ విరమణపై అయితే చర్చల కోసం అమెరికా, ఉక్రెయిన్, రష్యాల మధ్య మరో విడత త్రైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4-5 తేదీల్లో అయితే అబుదాబిలో ఈ చర్చలు జరుగుతాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. సమగ్ర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమావేశాలు యుద్ధ ముగింపుకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు డైవర్షన్ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి డాడోల బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో సమావేశం జరిగిన ఆయన వైసీపీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అంబటి ముఖ్యమంత్రిపై అయితే వ్యక్తిగత దూషణ చేస్తే వైసీపీ నాయకులు ఖండించకుండా కేవలం సమర్థించడంపై మండిపడ్డారు. దేవుడి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి లడ్డూలో అపవిత్రత జరిగిందని చెప్పి లోకమంతా విశ్వసించింది. సిట్లో కూడా నిర్ధారణ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సిట్లో ఏమీ లేదు, మా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టుకున్నారు.
దానిలో భాగంగా నిన్న మంత్రిగా చేశాడు. ఆయన ఇప్పుడు కూడా శాఖలో పనిచేయకుండా బోగస్ మాట్లాడేటువంటి మాటల మనిషి. అకారణంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తన పాత కథ ప్రకారం బూతులతో మాట్లాడటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండించున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు చేసిన దాన్ని వాళ్ళ నాయకుడు తప్పు పట్టకుండా మా మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుమలలో లడ్డూలో ఆవు నెయ్యి గదులు అసలు మీరు కృత్రిమంగా నెయ్యిని వాడారు. దానిలో రకరకాల కెమికల్స్తో మీరు చేశారు. అందులో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నమాట వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. సిట్టు నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత ప్రతి పేజీ మేము చెప్తాం. మీ దగ్గర ఉన్న కాపీలో మీరు చెప్పండి, పేజ్ వైజ్గా ఎక్కడ లేదని ఇచ్చారో మీరు ఇవ్వండి, మేము చేస్తాం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు అసెంబ్లీలో నిండు సభలో ఆ సభని కౌరవ సభగా మార్చి మీరు మాట్లాడిన మాటలకి పతనం అంచుకు మీరు వెళ్ళారు. ఈరోజు మీ శిష్యులు ఈరోజు అంబటి కావచ్చు మిగతా వాళ్ళు మాట్లాడేది మీ పతన పరాకాష్ఠకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైకాపా మధిర మున్సిపల్ ఎన్నికలపై రెడ్డి గార్డెన్లో నిర్వహించిన సన్నాహ సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మధిర మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని మంత్రి అన్నారు. మధిర మున్సిపాలిటీ పీఠాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. భట్టి విక్రమార్క నిరంతరం కృషి చేసి మధిర అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులన్నింటినీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలన్నారు. రెబెల్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బహుమతిగా ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అందుకు అహర్నిశలు ఈ 10 రోజులు కూడా కొంచెం నిద్రపోకుండా మీరందరూ కూడా పట్టుదలతోటి మరి కృషితోటి మరి రాత్రి పగలు అనకుండా పని చేస్తే 100% కూడా మీరు అనుకున్నది సాధిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. ముఖ్యంగా బీఫామ్స్ ఇచ్చిన తర్వాత, బీఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళు విత్డ్రా చేసుకున్నప్పుడు నేను ఒకటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, విత్డ్రా చేసుకున్న మున్సిపాలిటీని గెలిపించాలని బహుమతిగా ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అందుకు అహర్నిశలు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ ద్వారా కేసీఆర్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే బానో చంద్రవతి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, సిపిఎం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అక్రమ నోటీసులను వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ నోటీసులను వెంటనే కేసీఆర్ గారి మీద పెట్టిన అక్రమ నోటీసులు వెంటనే సిట్టు విచారణతో కేసీఆర్ గారికి ఇచ్చిన అక్రమ నోటీసులు వెంటనే అక్రమ పోలీసు కేసులను వెంటనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ మధ్యాహ్నం 3 గంటలకి విచారణ పేరుతో పోలీసు కేసులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధించాలని ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ గారు ఎర్రవల్లి తన మరి వ్యవసాయ క్షేత్రంలో ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నారో ఆ సంగతి తెలుసు. ఆయనకు 65 ఏళ్ళు పైబడి ఇప్పుడు 72 సంవత్సరాలు. భారత న్యాయం చట్టాల ప్రకారం కూడా 65 ఏళ్ళు నిండిన వ్యక్తికి ఆయన ఎక్కడ అవసరం, ఎక్కడ ఇష్టపడితే అక్కడ విచారణ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన తర్వాత కూడా అక్రమంగా నోటీసులు ఇంటికి హైదరాబాద్లో నందినగర్లో అంటించిపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలబెరుస్తనం, తలపొగర్తనం. ఒక మహానాయకుడిని చిన్నబుచ్చాలని మీరు అనుకుంటున్నా కేసీఆర్ గారు మాత్రం విచారణకు సహకరిస్తా అని చెప్పి ఇందాకనే అక్కడి నుంచి బయలుదేరి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి నందినగర్ వస్తూ ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, మొబైల్ కేసులు లేదా కసలేని కేసులు ఏవైతున్నాయో వీటన్నిటిని అనేక ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా ఎదుర్కొంటాం. కానీ అప్పుడు రాష్ట్రం సాధించడం కోసం పోరాడడం. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతోని, తప్పుడు గ్యారంటీలతోని మరి అధికారంలోకి వచ్చి ఇవాళ రోజున ఆ ప్రజల హామీలను నెరవేర్చలేని పక్షంలో
మనం వాళ్ళ తరఫున పోరాడుతూ ఉన్నాం. వాళ్ళ గలవై కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కొట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి అంశంపై ఇటీవల సీబీఐ నిగ్గు తేల్చిన అంశాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను చరితారెడ్డి తీవ్రంగా ఖండించారు. 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడిపై ఫిర్యాదు చేశారు. వైసీపీ అనేది ఒక ఫేక్ పార్టీ అని, ఆ నేతలు కూడా దిగజారుడు రాజకీయాలు చేయడం దౌర్జన్యమని మండిపడ్డారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, ఒకరినొకరు రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని, పెద్దలు, గౌరవనీయులు ఇలాగా మాట్లాడడం అంటే వైసీపీ ఎంత దిగజారుడు రాజకీయం చేస్తుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళ పార్టీనే ఒక ఫేక్ పార్టీ. ఆ ఫేక్ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ మాజీ మంత్రులు ఎలా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళ ఇప్పుడు కల్తీ నెయ్యి ఏదైతే తెరపైకి వచ్చిందో ఆ కల్తీ నెయ్యి నుంచి రాష్ట్ర ప్రజలను కాదు, మన దేశ ప్రజలను కాదు, ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలన్నింటినీ దృష్టి మళ్లించాలన్న ఒక దురుద్దేశంతోనే ఈరోజు ఈ వైసీపీ నాయకులు ఇలా ఈ దౌర్భాగ్యానికి దిగజారినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక మంచి దార్శనికుడు, అనుభవజ్ఞుడు, అహర్నిశలు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో పెట్టాలి అన్న మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఇలాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళను ఉరిదీయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ రోజు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా విమర్శించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా కొర్రం గ్రామంలో అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి రైతులు పరిష్కారం కోరుకుంటూ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 300 మందికి పైగా రైతులు ఆగ్రహం రెవెన్యూ పరిధిలోని అయితే తమ భూముల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ భూములు తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, 50 నుండి 200 సర్వేలో 250 ఎకరాల భూమి భువనేశ్వర్ పాడి యాజమాన్యంలో గుర్తించబడినందున తమకు నిర్వాహకులు కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. రైతులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సత్వరమే న్యాయం చేయాలని కోరారు. ఇటీవల ఐచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో రాష్ట్ర, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. మాకు సంబంధించిన కొర్లంలో రెవెన్యూ ప్రకారం సర్వే నంబర్ 50 నుండి సర్వే నంబర్ 110 వరకు సుమారు 250 ఎకరాలు మాకు ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ మేము ఇప్పటి వరకు కూడా ఎవరైతే భువనేశ్వర్ పాణిగ్రాహి ఉన్నారో ఆయన చేతిలో 1965వ సంవత్సరం మా తాతలు కొనుక్కున్నారండి. అవి అప్పట్లోనే సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసిన భూములు మేము కొనుక్కున్నాము. మాకు రిజిస్ట్రేషన్ ద్వారాగా మాకు అందాయండి. మరి అప్పటి నుండి మా తాతలు పండించారు, మా తాతల తర్వాతను మా తండ్రులు పండించారండి. మా తండ్రుల తర్వాత ఇప్పుడు మా చేతుల్లోకి వచ్చాయి. మేము సుమారుగా ఒక 15 నుండి 20 సంవత్సరాలు కూడా మేము దానిపైన వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాం, జీవనోపాధి చేసుకుంటున్నాము. అయితే 2023లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కొత్తగా ఈ రీసర్వే అని మొదలు పెట్టారండి. అది కూడా మా జిల్లాలోనే మా సోంపేట మండలంలో మొదటిసారిగా చేశారు. అందులో ఆ రీసర్వే స్టార్టింగ్ అయినంత వరకు కూడా మే రైతులం మీ భూములు మీ చేతిలో ఉన్నాయి, మీరు రండి, మీ పట్టాదారు పుస్తకాలు మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ అంటే మా రైతులందరం కూడాను
ఆ భూముల్లోకి వెళ్ళి మా డాక్యుమెంట్లు మరియు మా పట్టాదారు పుస్తకాలు చూపిస్తూ మా సర్వే నంబర్లు మేము సర్వే చేయించుకున్నామండి. ఆ తర్వాతను కొద్ది రోజుల వ్యవధి కాలంలో మేము పంట వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసీఆర్ ని సిట్ విచారణకు పిలవడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామంటూ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ముందుగా హామీలు చేయకుండా కేవలం డైవర్షన్ చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోతా ఉన్నాయి. మరి తెలంగాణ జాతి పిత ఈరోజు తెలంగాణ తెచ్చిన ఘన నాయకుడు మన కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణని తేవడమే కాదు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు. ఈ రేవంత్ రెడ్డికి సీఎం పదవి లేదు. ఈ కాంగ్రెస్ మంత్రులకు మంత్రుల పదవులు లేవు. అసోంటి కేసీఆర్ కి ఈ రోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో కూడా మరి ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఈరోజు పట్టణంలో కూడా మరి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఈరోజు దిగ్భ్రాంతితోని, ఈరోజు బాధతోని ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు అంబటి చిత్రపటాలను మంటల్లో వేసి దహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉన్న ముఖ్యమంత్రి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్చిదిద్దిన నాయకుడు గౌరవనీయులు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి పోయినా సమస్త స్థానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఈరోజు ఒక రాసలీల ఆంబోతు రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. అసలు నీకు బుద్ధుందా? నువ్వు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి వ్యక్తివైతే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత స్థాయి నీకుందా? మీ ఉనికి కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి గురించి మీరు మాట్లాడతారు. ఇప్పటికైనా నువ్వు ఏదో అసభ్యకరమైనటువంటి పదజాలం వాడావు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారు పేరు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ప్రజలకు కానీ ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని చెప్పి మేము నిజాయితీగా సైలెంట్గా ఉంటే మీరు చాతగాంతనం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు ఒక సైగ చేస్తే నువ్వు ఏడున్నావో, నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాదు మాకు ఛాలెంజ్ చేసేది, నువ్వు ఏడున్నావో చెప్పు, నేను వస్తా, నీ ఇంటికి వస్తాం. నిన్ను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా తిరగనీయకుండా వాళ్ళే నీకు బుద్ధి చెప్తారు. నువ్వా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన అరాచకాలు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాలలో భాగంగా బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు చర్యలు చేపట్టి పలువురిని స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పు లేకుండా రాయవరం గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తను స్టేషన్కు తరలించి మొబైల్ ఫోన్ లాక్కున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసి ఆందోళనకు దిగింది. ఆమెతో పాటు గ్రామ నాయకులు కూడా బహిరంగంగా అయితే మద్యం అమ్మకాలపై అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు పర్యటన సమయంలో ఫిర్యాదు చేయడానికి అనుమతించలేదు. కుటుంబాలు అయితే శిథిలమవుతున్నప్పటికీ అమ్మకదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని అది ఆరోపించారు.
ఇంటికి ఫోన్ చేసుకుంటారు కదండి. ఇంతలోపు మళ్ళీ రాసేసుకోవాలండి. అంతే రాసేసుకోవాలా? ఈ టైంలో నుంచి టైం ఎంత ఉందండి? ఇప్పుడు టైం ఎంత ఉంది? 10-11 అవుతుంది. దగ్గర పైన అడగాలంటే దగ్గర పైన నుంచి పైన అడగాలండి. తప్పు కాదు కూతు కాదండి. డబ్బులు ఇవ్వాలండి. డబ్బులు ఇవ్వాలి ఇచ్చేసాను. నేనే పంపానండి నా భర్తనే. పంపినప్పుడు తప్పు కట్టండి, ఓడిపి చేయాల్సండి. ఈ మనిషిని ఇంకో మనిషిని తీసుకొచ్చారండి. తీసుకురాలేదని అడుగుతానండి. ఆడదాని ముందు తీసుకురాలండి. ఆడదానికి రాజకీయం పెట్టండి. ఎన్ని కేసులు ఉంటేనో ఆ విధంగా తీసుకురావాలి కదా. అసలు రాత్రి 12 అవి దాకా ఎక్కువ మంది తప్పు అంటే అది తప్పు. లోకున్న వాళ్ళు తీసుకొచ్చి తెలివైన వాళ్ళు వదిలేస్తారా? బాబెల్సిన వాళ్ళు వదిలేస్తారా? నక్కడ ఉన్న వాళ్ళు తీసుకొస్తారండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాయితాపురం గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు భారీ రాక్షసి చేపలతో పాటు నదుల్లో ఎక్కువగా కనిపించే బంగారు తీగ చేప చిక్కింది. సుమారు 6 కిలోల బరువు ఉన్నటువంటి ఈ చేపను చూసి మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేప కోసం జరిగిన వేలం పాటలో అయితే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి 10,000 రూపాయలకు దక్కించుకున్నాడు. రాక్షసి చేపలు చెరువులో ఉంటే ఇతర చేపలను తినేస్తాయని వాటిని బయట పడేసినట్లయితే మత్స్యకారులు తెలిపారు. ఈరోజు కైతాపురం గ్రామం ఊర చెరువు ఆదివారం చేపల వేట కోసం చెర్లకు వెళ్తే మాకు ఈ అరుదైన ఈ చేప బంగారు తీగ 6 కిలోల చేప మాకు వలలో చిక్కింది. ఈ చేపను మా గ్రామంలో వేలపాట వేటకు మా గ్రామ సర్పంచ్ 10,000కు మా సర్పంచ్ దక్కించుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మత్స్యకార సంఘం అధ్యక్షుని ఆయన కైతాపురం ఉప సర్పంచ్గా నాకు ఈ చేప దొరకడం అదృష్టంగా భావిస్తున్నారు. ఈరోజు కైతాపురం గ్రామం ఊర చెరువు ఆదివారం చేపల వేట కోసం